సర్వ వేదాంత శిరోభూషణమని ఒకటి స్వామి నిర్భయానందుల యొక్క కృపచేత మనందరికీ అందింది. ఒక 3-4 సంవత్సరాలు అందరూ బాగా కృషి చేసి స్వామివారి అనుభవ నిర్ణయాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేశారు. అది బాగా మధించగా చాలాసార్లు పెద్దలైన వారందరూ దాన్ని పరిశీలనం చేయగా చివరికి పేరు పెట్టేటటువంటి దశ వచ్చింది. ఏం పేరు పెట్టాలి అని స్వామి నిర్భయానందులకు అమ్మవారు సాక్షాత్కరించారు. అమ్మవారికే వదిలేశారు. అమ్మా, ఇది నీ ప్రయత్నం, చేసింది నువ్వే, చేయించింది నువ్వే, మాకెట్టి బాధ్యత లేదు ఇందులో, నీవే నిర్ణయించు, నిర్ణయం నీదే, నాకేం సంబంధం లేదు అని సరస్వతి మాత అప్పచెప్పారు. వారు సర్వ వేదాంత శిరోభూషణం అనేటటువంటి పేరుని నిర్ణయం చేశారు. చూడామణి అనమంటావా, శిరోభూషణం అనమంటావా అని ప్రశ్న వేశారు స్వామివారు. ఎందుకని అంటే మరి చూడామణి అంటేనేమో భ్రూమధ్యంలో ధరించేటటువంటి ఆభరణం, శిరోభూషణం అంటే ఆడవాళ్లకు తెలిసి ఉండొచ్చు, ఒకప్పుడు మా చిన్నప్పుడు కొంతమంది పెట్టుకునేవాళ్ళు. భూమ బ్రహ్మరంధ్ర స్థానానికి ఇటువైపు సూర్యుడు, ఇటువైపు చంద్రుడు ఆభరణంగా ధరించేవారు. ఇది అమ్మవారి దేవాలయాల్లో మీరు ఎక్కడైనా గమనిస్తే సూర్యచంద్రులను అమ్మవారికి శిరోభూషణంగా పెడతారు. అమ్మవారి పాలనేత్రమేమో అగ్నిస్థానం, అంటే మండలత్రయాలను అమ్మవారు శిరోభూషణంగా ధరించింది. అందుకని అమ్మవారు మండలత్రయాతీతమైనటువంటి ఆవరణరహితమైనటువంటి స్థితిని సూచిస్తుంది. కాబట్టి ఈ గ్రంథానికి శిరోభూషణం అని పేరు పెట్టమని సూచించారు. ఆ స్ఫురణ పూర్తయిపోగానే నిర్ణయం అయిపోయింది. అలా ఆ గ్రంథరాజం అందరికి అందుబాటులోకి వచ్చింది.